వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే కరీంనగర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. సో ఏ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఉన్నాయి, రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఏ జిల్లాలకు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మేము చెప్పండి, అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాలకు ఇచ్చారు. సో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు? ప్రస్తుతానికి రెడ్ అలర్ట్స్ అవి చూసుకుంటే తూర్పు ఈశాన్య జిల్లాలు అయినటువంటి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి ఆ ప్రాంతాలకు ఈరోజు రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, అలాగే జనగాం ఆ ప్రాంతాల్లోకి వెరీ హెవీ రెయిన్ఫాల్స్ అవి ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. దాని చుట్టుపక్కల జిల్లాలకు హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది, ఎల్లో వార్నింగ్స్. అలాగే రేపు కూడా రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయగా కొన్ని ఉత్తర జిల్లాలైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు, నిజామాబాద్ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, అట్లాగే కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా దాని చుట్టుపక్కల జిల్లాల్లోని అతి భారీ వర్షాల సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ద్రోణి ప్రభావం సో తెలంగాణ మీద ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది? సో ఈ వర్షాలు ఎన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం ఈ వెల్మార్క్ లో ప్రెషర్ ఏరియా ఏదైతే ఉందో ఈరోజు 8:30 గంటలకు ఇది వాయుగుండంగా డెవలప్ అవటం జరిగింది. రానున్న 24 గంటల్లో మనకు ఈ ఒడిషా తీర ప్రాంతాల్లోని తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది మనకు వాయు బంగాళాఖాతంలోని అట్లాగే దాన్ని ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో ఒడిషా దగ్గర కేంద్రీకృతం అయ్యి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి కూడా సో హెవీ స్పెల్స్ ఉంటాయని చెప్పి చెప్తా అంటున్నారు. సో హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ ఏరియాకి సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? సో ఆరెంజ్ అలర్ట్ కూడా ఏ జిల్లాకి ఇచ్చారు? యాక్చువల్లీ ఈరోజు చూసుకుంటే కనుక మనకు జిహెచ్ఎంసీ ఏరియాలో లైట్ టు మోడరేట్ రేంజ్ ఇంటెన్స్ స్పెల్స్ ఇవ్వటం జరిగింది. అంటే మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కప్పుడు ఇంటెన్స్ స్పెల్స్, వేగవంతమైన జల్లులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ రంగారెడ్డి ప్రాంతము, యాదాద్రి ప్రాంతంలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్న కూడా చూసుకుంటే నిన్న మొన్న కూడా భారీ వర్షాలు ఎక్కువ రాత్రిపూట సాయంత్రం కాల సమయాల్లోనే ఎక్కువ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది? అత్యల్పంగా ఏ జిల్లా నమోదైంది? మంచిర్యాల్లోని 18 సెంటీమీటర్లు, కాగజ్ నగర్లో 17 సెంటీమీటర్లు దాకా ఎక్కువగా వర్షం నమోదవటం జరిగింది. 6 ప్రాంతాల్లోని వెరీ హెవీ రెయిన్ఫాల్స్, 16 ప్రాంతాల్లోని హెవీ రెయిన్ఫాల్స్ నమోదు కాగా అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఎక్కువగా నమోదవటం జరిగింది. 2-3 రోజుల పరిస్థితి ఇలానే ఉంటుంది. 2-3 రోజులు రాబోయే 2-3 రోజులు కూడా 2 రోజుల వరకు కూడా మనకి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. వెరీ హెవీ రెయిన్ఫాల్స్ గ్యారంటీగా ఉంటాయి. అట్లాగే చూసుకున్నట్లయితే విండ్స్ కూడా 30 to 40 km/h ఉండి ఒక్కొక్కప్పుడు ఇవి 50 km/h కూడా వేగవంతమైన గాలులు కూడా ఈ వర్షం కురిసే టైంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు అత్యధికంగా నమోదాయని చెప్పేసి చెప్తాను పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. 6 జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 8 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా కొమరంభీం కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, అలాగే భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మాత్రం అత్యంత భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి చెప్తాను పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వాగులు, వంకలు అన్ని కూడా పొంగి పొరులుతా ఉన్నాయి. నిన్న చూసుకున్నట్లయితే నేను ఒక వాగులో దాదాపుగా 6-7 మంది కొట్టబోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ జిల్లాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే విండ్ స్పీడ్స్ కూడా దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో విండ్స్ కూడా ఉంటాయని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ వాయుగుండ ప్రభావం అయితే రాష్ట్రం మీద ఇంకొక 2-3 రోజుల పాటు ప్రభావం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో సన్నితో ప్రవీణ్.